ఇప్పుడు మన మన వాళ్ళు మనం అనుకున్న వాళ్ళు దీనికి వెనకాల ఉండేది వివేకానంద రెడ్డి కూతురు అల్లుడు అంటారు. ఇది ఏమైనా న్యాయమా? ఒక పక్కన న్యాయం కోసం పోరాడుతుంటే మళ్ళీ అది నా మీదే వేస్తారు. మీరే చెప్పండి, ఇది ఏమైనా న్యాయమా? అన్ని కారణాలు చెప్పి 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 నమ్మించేలా చేస్తున్నారు. కానీ ఒక్క రుజువు మాత్రం చెప్పలేకున్నారు. సిబిఐ వాళ్ళేమో రుజువులతో సహా ఎట్లా చేశారు అని చెప్తున్నారు, ఎందుకు చేశారు అని చెప్తున్నారు. కానీ ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఆయన తొత్తులు కలిసి ఇది చేసేది చేపించింది సునీత భర్త అంటారు. ఒక్క రుజువు చూపించట్లేదు. ఇది ఏమైనా న్యాయమా? పోరాడేది నేను, మళ్ళీ నా మీదే నిందలేస్తున్నారు. అయినా భయపడేది లేదు. న్యాయం వచ్చేంత వరకు పోరాడేదే. వివేకానంద రెడ్డి గారు ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా మనందరి సేవలో ఎప్పుడు ఎవరు వచ్చినా, ఇంటికి వచ్చినా, ఆఫీస్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా పలికే మనిషి. కడపలో ఆఫీస్లో ప్రతి సోమవారం ఉండి ఎవరికి ఏమి కష్టం వచ్చినా అర్జీలన్నీ తీసుకొని ఎస్పీ ఆఫీస్కి కానీ కలెక్టర్ ఆఫీస్కి కానీ ఎక్కడికైనా సరే తీసుకెళ్లేవారు. అట్లే కడపలో కాకపోతే తిరుపతికైనా హైదరాబాద్కైనా ఎక్కడికైనా తీసుకెళ్తుండేవాళ్ళు. తోడు పెట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ పనులు చేపిస్తున్నారు. అటువంటి మనిషి వివేకానంద రెడ్డి. ఈరోజు ఇక్కడ ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు, ఆయనతో ఏమైనా అవసరం పోయి కలవాలంటే ప్రొద్దునే 5-5:30 క్యూలో నిలబడాలి. క్యూలో నిలబడినంత మాత్రాన కలుస్తారు అని లేదు. ఆయనకు తీరికుంటే కలుస్తారు, తీరిక లేకుంటే కలవరు. 3 ఉంటే కలుస్తారు, 3 ఉంటే కలవరు. 7 గంటలకంతా దుకాణం ఖతం. ఆ తర్వాత ఎక్కడికి పోతాడో ఏం చేస్తారో దేవుడు ఎరుగు. దినమంతా కేసుల నుంచి ఎట్లా తప్పించుకోవాలని పోరాడుతుంటారు. ఆయన ఈ కేసుకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధించిన వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉన్నారు. కోట్లకు వాళ్ళకు సంపాదిస్తున్నారు. పార్టీకి మాత్రం కష్టపడి పనిచేసిన వాళ్ళని మాత్రం పక్కన పెట్టేస్తున్నారు. ఇది ఏమైనా న్యాయమా? మీరు ఆలోచించండి. మీకు న్యాయం జరుగుతుందా? ఈరోజు మీరు ఆలోచించాలి. మీరు నిందితుల వైపు ఉన్నారా, న్యాయం వైపు ఉన్నారా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ వివేకానంద రెడ్డి గారు మన కోసం, మనందరి కోసం కష్టపడ్డారు. మనలో ఒకరిలాగా బ్రతికారు. ఇప్పుడు వాళ్ళు న్యాయం కోసం పోరాడే పరిస్థితి కాదు. కానీ మనమందరము ఉన్నాము. మనకి బాధ్యత ఉందా లేదా? మనకి వీళ్ళకి న్యాయం జరిపించే బాధ్యత ఉందా లేదా? మనము వాళ్ళ వల్ల ఏదైనా పొందింటే మనకు ఆ రెస్పాన్సిబిలిటీ అన్నది ఉంది. మనకు వాళ్ళకి న్యాయం చేసే ఆయుధం కూడా మనకి ఈరోజు ఉంది. కోర్టులో న్యాయం రాకపోయినా పర్వాలేదు, మనము ఈ గడ్డలో ఉండే వాళ్ళమందరము కలిసి వాళ్ళకి న్యాయం చేయించవచ్చు. మనము హస్తం గుర్తుకు ఓటేసి న్యాయాన్ని గెలిపిస్తే ఈ న్యాయం రాజశేఖర రెడ్డిది, వివేకానంద రెడ్డిది. వివేకానంద రెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి న్యాయం జరిపించినట్లయితే అది హస్తం గుర్తుకి ఓటేసి న్యాయాన్ని గెలిపించండి. రాజశేఖర రెడ్డి గారిని, వివేకానంద రెడ్డి గారిని గెలిపించండి. అట్లాగే షర్మిలమ్మని అఖండ మెజారిటీతో గెలిపించి వీళ్ళ ఆత్మకి శాంతిని కలిగించండి. వైఎస్ షర్మిలమ్మకి అఖండ మెజారిటీతో గెలిపించి రాజశేఖర రెడ్డి గారికి, వివేకానంద రెడ్డి గారికి ఆత్మశాంతి కలిగించండి. ఇది మనమందరము చేసి పుణ్యం దక్కించుకుందాం.
జై హింద్.